రెబెల్ స్వామీజీ కూటమికి మేకులాగా తయారవుతాడా అని చెప్పని చూస్తే ఆయన ఆవేశం, ఆయన ప్రకటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇంతకీ ఎవరి రెబెల్ స్వామీజీ అంటే సాక్షాత్తు పరిపూర్ణానంద స్వామి. పరిపూర్ణానంద స్వామి తనని బీజేపీ వంచిందని నమ్మించి కొంతమంది ఆ పార్టీలో వాళ్ళు తనకు కావాలని టికెట్ రాకుండా చేశారని, అయినా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పని, తను ఏ నిర్ణయమైనా ఒకసారి తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదని చెప్పని ఆయన తెగేసి చెబుతూ, పైగా చాలా సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏమిటన్నట్లయితే టీడీపీ చంద్రబాబు నాయుడు గారి సొంత పార్టీ కాబట్టి, ఆ పార్టీలో ఆయన, ఆయన కుమారుడు, ఆయన బావమరిది మరొక అల్లుడు, ఇలా వరుసగా తన కుటుంబ సభ్యులకి 6గురికి టికెట్లు ఇచ్చుకున్నాడు. పోనీ అక్కడితో ఆగాడంటే కాదు. బీజేపీలో కూడా మొత్తం అంతా టీడీపీ వారికే టికెట్లు ఇప్పించేట్టు చేశాడు. జనసేనలో కూడా టికెట్లొచ్చింది దాదాపు సగం మందికి పైగా టీడీపీ వాళ్ళే. దీన్ని మాత్రం నేను ఎటువంటి పరిస్థితుల్లో సహించనని చెప్పని, ఇండిపెండెంట్‌గానైనా సరే హిందూపూర్‌లో ఒక అసెంబ్లీ కాదు. హిందూపూర్‌లో అటు అసెంబ్లీకి, ఇటు లోక్‌సభ స్థానానికి రెండిటికి కూడా పోటీ చేసి తన సత్తా ఏంటో చాటుతానని చెప్పని ఆయన సవాలు విసురుతున్నటువంటి తీరు గడచిన 2 సంవత్సరాలుగా నేను హిందూపురంలో అక్కడే ఉండి నేను చాలా కన్‌స్ట్రక్టివ్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటే, కనీసం మాట మాత్రం గూడా సంప్రదించకుండా తనని గడ్డిపోచలాగా ట్రీట్ చేసి టి టికెట్ డిక్లేర్ చేసుకున్నారని, తన సత్తా ఏంటో చాటుతానని చెప్పని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో అంతే గాకుండా తనలాగా ఈ కూటమిలో మొత్తం చాలామంది గూడా అసంతృప్తితో రగిలిపోతున్నారని చెప్పని, వాళ్ళందరిలో దాదాపు ఒక 26 మందిని ఇండిపెండెంట్‌లుగా వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని చెప్తుంటే, అంటే ఈ 26 మంది ఇండిపెండెంట్‌లు అందరూ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చే ప్రయత్నం ఈయన చేస్తాడా? ఆ అసంతృప్తివాదులకు అందరికీ గూడా ఆయన నాయకత్వం వహిస్తాడా? అనేటువంటిది ఇప్పుడు ఆ వర్గాల్లోనే ఒక చర్చనీయాంశంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా నిబ్బరంగా ఉన్నారు. ఒకవైపు కూటమి కుంపట్లన్నీ గూడా ఇంతగా రగులుతూ ఉంటే, ఆయన మాత్రం ఎందుకు నిబ్బరంగా ఉన్నాడంటే, ముందు టికెట్లని అనౌన్స్ చేసిన తర్వాత, ఈ అసంతృప్తి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గూడా తను ఖచ్చితంగా వాళ్ళని బుజ్జగించగలననేటువంటి ధీమా ఆయనకుంది. ఏమిటి ఈయన ధీమా అని గనక చూస్తే, చంద్రబాబు నాయుడు గారికి ఒక పాలిసీ ఉంది. ప్రతి మనిషికి ఒక రేటుంటుంది. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఏమిటో, ఆ రేట్ ఏమిటో గనక తెలుసుకోగలిగితే, వాళ్ళని సంతృప్తి పరచడం పెద్ద కష్టమేమీ కాదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ ఫార్ములాతోనే ఈయన ఆ ఫార్ములాని ఖచ్చితంగా అమలు చేస్తూ చాలా సక్సెస్ అయ్యాననేటువంటి ఒక ఆత్మవిశ్వాసం గూడా చంద్రబాబు నాయుడు గారికుంది. అలాంటి నేపథ్యంలోనే ఇవాళ కొంతమందికి దేవినేని ఉమా లాంటి అసంతృప్తివాదులుంటే, చచా! అసలు నువ్వు ఆహ్, పార్టీకి నువ్వు ప్రధాన కార్యదర్శి ఏంటి? ఇంకా నీకు అంతకంటే ఇంకా పెద్ద స్థాయి ఇస్తున్నాను నేను నీకు. మొత్తం పార్లమెంటరీ వ్యవహారాలు, పార్టీ సమన్వయం ఇవన్నీ గూడా నువ్వే చూసుకోవాలని జెప్పని ఒక బుద్భుతప్రాయమైనటువంటి ఒక పదవిని కట్టబెట్టాడు. అంటే అలాంటి ఆఫర్‌లన్నీ ఇచ్చి తనలో తను వికృతంగా నవ్వుకుంటాడనమాట. వీళ్ళు ఇలా లొంగుతారని. కొంతమందిని డబ్బుతో సరిపెట్టగలచ్చు అనేటువంటిది ఆయన ఆత్మవిశ్వాసం. అయితే ఇదే క్రమంలో ఈ స్వామీజీ చెప్తుందేంటంటే, తను తను స్వామీజీనని ఒక మాట ఇస్తే ఆ మాటను వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదని చెప్పని ఖరాఖండిగా చెప్తున్నాడాయన. అంటే 2 చోట్ల గూడా నిలబడతాను అని జెప్తున్నాడు. నిలబడటమే కాదు తన సత్తా చాటుతాను. ఇంకా 26 మంది గూడా ఇలా ఇదవుతున్నారనంటే, నిజంగా గనక ఇదే జరిగితే మొత్తం ఈ కూటమిలో ఆయన చెప్పే లాజిక్ వరకు చాలా సహేతుకంగా ఉంది. ఆయన చెప్పే లాజిక్ ఏంటంటే, ఇండిపెండెంట్‌లందరూ గూడా గెలుపోటములను నిర్ణయించేది కేవలం 4, 5 వేల ఓట్లు మాత్రమే. కొన్ని చోట్లయితే ఇటీవల ఉన్నటువంటి నెక్ టు నెక్ ఫైట్‌లో చాలా స్వల్ప పదుల సంఖ్యలో, వందల సంఖ్యలోనే ఉంటుంది. మేము ఒక 5, 6 వేల ఓట్లు గనుక చీల్చగలిగితే పరిస్థితి ఏమిటి అనేది గూడా ఆయన చాలా అనలిటికల్‌గా చెప్తున్నటువంటి తీరు. ఎందుకు మరి ఈ హిందూపురమే మీరెందుకు చూజ్ చేసుకున్నారన్నప్పుడు గూడా చాలా అద్భుతమైన లాజిక్ చెప్పాడాయన.
చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆయనకి మంగళగిరితో ఆయనకేంటి సంబంధం? మంగళగిరిలో ఆయన ఎందుకు నిలబడతాడు? బాలకృష్ణ గారు స్వస్థలం హైదరాబాదు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి వ్యక్తి మరి హిందూపురం వచ్చి ఎందుకు ఆయన నిలబడుతున్నాడు? పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వాసి, తెలంగాణ వాసి. ఆయన పిఠాపురం వచ్చి ఆయన ఎందుకు నిలబడుతున్నాడు? అటువంటప్పుడు నేను హిందూపురం వచ్చి ఎందుకు నేను నిలబడకూడదు? 2 ఏళ్లుగా నేనిక్కడ వర్క్ చేసుకుంటున్నా నేను అనేటువంటి లాజిక్ వరకు మనం దాన్ని ఖచ్చితంగా కాదనలేం. అయితే మరి ఎందుకురా మీకు సీట్ ఇవ్వలేదన్నప్పుడు ఆయన చెప్పేదేంటంటే, ముస్లిం ఓట్లు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి, ఎటువంటి పరిస్థితుల్లో గూడా ఇక్కడ పరిపూర్ణానంద స్వామీజీకి ఇవ్వకూడదని చెప్పని, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే తనకి గండి కొట్టారు అని చెప్పని చెప్తున్నాడు. ఎందుకన్నట్లయితే నిజమే. హిందూపురంలో ముస్లిం ఓట్ల శాతం అత్యధికంగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీతో ఆయన అంటకాగారో, అప్పుడే దాదాపుగా ముస్లిం ఓట్లన్నీ గూడా ఇంచుమించు పూర్తిగా 100% వైసీపీ వైపే తిరిగారు అనేటువంటిది చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది మళ్ళీ. అలా ఎందుకు జరుగుతుంది? గతంలో మాత్రం మరి ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీతో కలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదా అనేటువంటిది కొంతమంది అడుగుతున్నటువంటి మాట. యెస్, కరెక్టే. గతంలో చ చ నర జాతీయ స్థాయిలో కూడా మన నరేంద్ర మోడీ గారిని ముస్లిం వర్గాలు చాలా వరకు కూడా బలపరిచాయి. ఈ దేశానికి ఒక బలమైనటువంటి ప్రధాని కావాలి. ఈయనే దీనికి సరైన వాడని చెప్పని అనేక చోట్ల ముస్లింలు మత ప్రాతిపదికగా, మత దృక్కోణం నుంచి చూడకుండా ఓట్లు వేసినటువంటి సందర్భాలున్నాయి. ఇలా ఈ కూటములకి, వాళ్ళకి గూడా బలపరిచిన సందర్భాలున్నాయి. కానీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను గమనించినట్లయితే, జాతీయ స్థాయిలో దాదాపుగా ముస్లిమ్స్ అందరూ గూడా బీజేపీకి దూరంగా జరుగుతున్నటువంటి మాటని మనం కాదనలేం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం ఓట్లు పూర్తిగా ఈ కూటమికి దూరం అయ్యాయనేటువంటిది చాలా విస్పష్టంగా చెప్పాలి. మరి హిందూపురం స్వరూపాన్ని గనక మనం ఒకసారి పరిశీలించినట్టయితే అంతేకాదు. పులి మీద పుట్రలా ఇప్పుడు ఇంకోటి జరిగిందేంటి అన్నట్లయితే, అనంతపురంలో ఇవాళ పొగలు, సెగలు కక్కుతున్నటువంటి పరిస్థితి. అక్కడ సీనియర్ టీడీపీ నేత అనంతపురం అర్బన్ స్థానానికి ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకుండా ఆ సీటు ఆయనకి కాదని చెప్పని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి ఇవ్వడంతో వాళ్ళు రగిలిపోయి దాదాపు టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. అక్కడ జెండాల్ని, బ్యానర్‌లని ఆటన్నిటిని కూడా చించేసి కుప్పగా పోసి తగలబెట్టినటువంటిది కూడా మీడియాలో చాలా చోట్ల మనకి ఫోటోలతో సహా కూడా వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ గమనించాలి. ఫలితంగా అక్కడ జరిగింది ఏంటి అన్నట్లయితే, ఆ జిల్లాలో ఇప్పటికే చాలా పరిస్థితులు మారాయి. ఒకప్పుడు నిజానికి హిందూపురం బాగుంది టీడీపీకి అనేటువంటి ఒక ట్రెండ్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మారిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ గుంతకల్లు, అనంతపురం సెగ్మెంట్స్‌లో పూర్తిగా టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న పరిస్థితి. దీని ప్రభావం కూడా ఈ హిందూపురం మీద ఉంటుంది అని చెప్పని ఈ స్వామీజీ చెప్తున్నటువంటి మాటలు. మరి హిందూపురం చిత్రాన్ని ఒకసారి మనం గనక కులాల వారీగా ఒకసారి గనక మనం పరిశీలించినట్టయితే నిజానికి ఏంటంటే హిందూపురంలో ఎన్టీ రామారావు గారి ముద్ర చాలా బలంగా ఉందని చెప్పాలి. ఎన్టీఆర్ అక్కడ నిలబడిన తర్వాత ఆయన అత్యధిక మెజారిటీతో ఆయన గెలవటమే మాత్రం కాకుండా ఆయన గెలిచారు. ఆ తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ అక్కడి నుంచి గెలిచారు. హరికృష్ణ తర్వాత బాలకృష్ణ 2 సార్లు గెలిచారు. మొత్తంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కుటుంబం ఎన్టీఆర్‌తో సహా 6 సార్లు గెలిచినటువంటి పరిస్థితి. మొత్తంగా 4000 మంది మాత్రమే ఉండేటువంటి కమ్మ కులానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో 9 సార్లు కమ్మవారు ప్రాతినిధ్యం వహించారనేటువంటిది ఇది గమనించదగినటువంటి అంశం. మరి ఇక మిగతా కులాల పరిస్థితి ఏమిటి అన్నట్లయితే, కులాల వారీగా చూస్తే నిజానికి అక్కడ ముస్లిమ్స్‌దే మెజారిటీ. మెజారిటీ ఉన్నటువంటి వారు ముస్లింలు. తర్వాత ఎస్సీ, మాదిగ ఉన్నారు. బోయ కులాలు. బోయ, ఎస్సీ, మాదిగ ఇంచుమించు సరిసమానంగా ఉంటారు.
తర్వాత సంఖ్య చూసుకున్నట్లయితే బలిజలు, పద్మశాలీలు ఉంటారు. కురుబ ఓటర్లు కూడా ఉన్నారు. రెడ్లు కూడా సంఖ్యాపరంగా చెప్పుకోదగిన స్థాయిలో లేకపోయినా డామినేటెడ్ గ్రూప్‌గానే వారు గూడా ఉన్నారు. అలాంటిది కేవలం 4000 మంది మాత్రమే ఉన్నటువంటి ఈ కమ్మ సామాజిక వర్గం వారు రామారావు గారి ఇమేజ్ వల్ల వాళ్ళు 9 సార్లు మొత్తంగా గెలుస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉంటే 6 సార్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, 3 సార్లు రెడ్లు, 2 సార్లు పద్మశాలీలు, బోయ, ముస్లింలు కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇండిపెండెంట్‌గా ఎలా గెలుస్తారు అనేటువంటి దాన్ని ఈ స్వామీజీని అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి సమాధానం కూడా కొంత లాజికల్‌గా ఉంది. ఏంటి అన్నట్లయితే ఇక్కడ కేవలం పార్టీల ప్రాతిపదికే కాదు, వ్యక్తుల ప్రాతిపదికగా కూడా ఇక్కడ మనం చేయొచ్చనడానికి 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారనేటువంటిది ఆయన చెప్తున్న లాజిక్. 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. నేను ఈచ్ సెగ్మెంట్‌కి నేను కనీసం నా గ్రూప్ అనేటువంటి దాన్ని ఒక బలమైనటువంటి మహిళల్ని, యువతని నేను తయారు చేసుకున్నాను అన్ని చోట్ల. వాళ్ళందరూ గూడా నా మీద ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళందరూ గూడా కలిసి పనిచేసినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పుకోదగినటువంటి సంఖ్యలో నేను ఓట్లు సాధిస్తాను అనేటువంటిది ఆయన విశ్వాసం. సో, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈయన నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఫార్ములాకి గనక ఈయన కొరుకుడు పడకన్నట్లయితే, ఈయన ఖచ్చితంగా బలంగా నిలబడినట్లయితే, చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా నుంచి ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో ఇంకా మరి కొందరు వీళ్ళందరూ గూడా ఇది నిరాశ, నిస్పృహలు టిక్కెట్లు దొరక్కేదైనటువంటి వాళ్ళు నిలబడినట్లయితే, ఈయన చెప్పే సంఖ్య 26 మందిని ఈయన అంటున్నటువంటి పరిస్థితుల్లో, మరి వీళ్ళందరూ గనుక ఎదురు తిరిగితే, ఈ కూటమి కుంపటి అలా వెలుగుతూనే ఉంటుంది తప్ప చల్లారే పరిస్థితి కనిపించదు. ఒక్కొక్క చోట కనీసం 4000 నుంచి 6000 ఓట్ల వరకు గూడా చీల్చుకున్నా గూడా, ఈ సీట్లన్నీ గూడా హుళక్కే కూటమికి అనేటువంటిది ఈ స్వామీజీ చెప్తున్నటువంటి లాజిక్ ప్రకారంగా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి హిందూపురం లోక్‌సభ స్థానం గాని, హిందూపూర్ అసెంబ్లీ సీటు గాని, ఈ రెండిటికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనాల. అదేవిధంగా బాలకృష్ణ వ్యవహారానికొచ్చినట్టయితే ఈసారి రెండోసారి గతంలో ఉన్నంత స్మూత్‌గా అయితే ఇప్పుడు బాలకృష్ణకి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ తన అభిమానుల మీదే ఆయన విసుక్కోవటం, తిరగబడటం, అప్పుడప్పుడు మాత్రం వచ్చి వెళ్ళటం, అక్కడ ఇన్ఛార్జీలకి పెత్తనాలు అప్పజెప్పటం, వీటన్నిటి మీద కూడా క్రమంగా ఒక అసంతృప్తి అనేటువంటిదొచ్చింది. వైసీపీ ప్రచారంతో ముఖ్యంగా అక్కడ కురుబ, ముస్లిం వర్గాలు ఆల్రెడీ వైసీపీ వైపు అంతకు ముందే వచ్చేసాయి. వచ్చిన దరిమిలా ఇక మిగతా చోట్ల మిగతా వర్గాలు గూడా మరి ఇటు తిరిగినట్లయితే పరిస్థితి అయితే అక్కడ టఫ్‌గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ స్వామీజీ, రెబెల్ స్వామీజీ త్వరలో ఏం చేయబోతున్నారు? ఆయన యొక్క ఆవేశం చల్లారుతుందా? లేదు అన్నట్లయితే తాడో పేడో తేల్చుకుంటాను పరశురాముడిలాగా అని చెప్పి అంటున్నారాయన. అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందా అనేది ఎదురు చూడాలి.